హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు సఫారీ బ్రౌజర్ ద్వారా మనం యాడ్ ఫ్రీ కంటెంట్ను ఎలా చూడాలి, ఎలా బ్రౌజ్ చేయాలి అనేది చెప్పబోతున్నా. ఇందుకోసం మీరు చేయాల్సింది సింపుల్గా ఒక ట్రిక్ చూపిస్తున్నా ఈరోజు. ఇందుకోసం మీరు చేయాల్సిన ట్రిక్ ఈరోజు తెలుసుకుందాం. సింపుల్గా మనం సఫారీ బ్రౌజర్ ఎక్కడుందో చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో నేను ఇలా అమెజాన్ వెబ్సైట్ని స్క్రోల్ చేస్తున్నా. పైన నాకు పాపప్ కనిపిస్తుంది అమెజాన్ అని. ఇలా ఏదైనా ఒక వెబ్సైట్ మనం స్క్రోల్ చేసేటప్పుడు మనకి యాడ్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. అవి చిరాకు తెప్పిస్తుంటాయి. ఇందుకోసం మనం ఏం చేయాలి అంటే కింద కనిపిస్తున్న 3 లైన్స్ని క్లిక్ చేసుకోవాలి. ఈ లైన్స్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని కింద బ్రౌజ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్క్రోల్ చేయగానే దాన్ని క్లిక్ చేయాలి. ఇది డైరెక్ట్గా మనకి యాప్ స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి యాడ్ బ్లాక్ ప్రో ఫర్ సఫారీ అని టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేయగానే మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది, యాడ్ బ్లాక్ ప్రో ఫర్ సఫారీ అని. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. పైన స్పెల్లింగ్ అయితే యాడ్ బ్లాక్ ప్రో ఫర్ సఫారీ అని కనిపిస్తుంది. మీరు దాన్ని కరెక్ట్ చేసుకొని యాడ్ బ్లాక్ ప్రో ఫర్ సఫారీ అని టైప్ చేయండి. మనకి ఒక స్పెల్లింగ్ లెటర్ మిస్టేక్ అయినా మనకైతే అది కరెక్ట్గానే చూపిస్తుంది. ఇక్కడ సఫారీ యాడ్ బ్లాక్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు చేయాలి అంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ సఫారీ ఓపెన్ చేయాలి. సేమ్ అప్పుడు చూపించిన విధంగానే కింద 3 లైన్స్ క్లిక్ చేసి మనకు మేనేజ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ యాడ్ బ్లాక్ ప్రో అనేది మొత్తం రెడ్ సింబల్ లోగోస్తో మనకి ఇటు సైడ్ అన్నీ ఆన్లో ఉన్నాయి. ఇలా ప్రతిదీ మనకి ఆన్లో పెట్టుకోవాలి, ఏ దానికి కావాలి అనేది. కింద చాట్ జీపీటీ సెర్చ్ కూడా నేను ఆన్లో పెట్టుకున్నా. ఇలా మీకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ప్రతిదానికి ఆన్లో పెట్టుకున్నారంటే సేఫ్టీ, సోషల్ మీడియా కంటెంట్స్ కానీ యాడ్స్ రాకుండా ప్రైవసీగా అన్ని విధాలుగాను మనకు ఇది యూజ్ అవుతుంది. ఈ బ్రౌజర్ ద్వారా మనం ఒక్కొక్కసారి యూట్యూబ్ కంటెంట్ మనం డైరెక్ట్ బ్రౌజర్ ద్వారా చూసినా కూడా మనకు యాడ్స్ అనేటివి రావు. ఇలా చాలా విధాలుగా ఈ యాడ్ బ్లాక్ అనేది మనకు ఫ్రీగా ఈ సఫారీ బ్రౌజర్లో యాడ్స్ రాకుండా కాపాడుతుంది. దీని ద్వారా మనం ఎటువంటి పేమెంట్ ఆప్షన్స్ ఇలాంటివి ఏవైనా సెక్యూర్గా చేసుకోవచ్చు. ఇలా సింపుల్ ట్రిక్ మీకు తెలియజేసినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇలా మీకు మరికొన్ని వీడియోలు తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.